ఏమిటిది? చీకట్లో ఒంటరిగా ఎక్కడున్నా? ఎక్కడున్నా నా బతుకి ఇంకా చీకటేగా. నేను తాడు తెగిన గాలిపటాన్ని శూన్యంలో కొట్టుకుంటున్నాను. పరాభవంతో బద్దలవుతున్న నా గుండెల్ని పట్టుకుంటున్నాను. రాధా, నేను చెప్పేది విను. మీరు చెప్పేవన్నీ విని విని నా చెవులు గింగిలెత్తిపోయాయి. మెత్తటి మాటలతో నా కళ్ళు కప్పి ఇంత నాటకం ఆడతారనుకోలేదు. రాధా, నా ఆంతర్యం తెలుసుకోకుండా నువ్వు ఇలా ఆవేశంగా మాట్లాడటం భావ్యం కాదు. మీకు నా ఆవేశమే కనిపిస్తుంది. నా గుండెల్లో రేగుతున్న మంటలు కనిపించవు. నరాల్ని మెరపెడుతున్నా మోహఘోష వినిపించదు. నువ్వు పొరపడుతున్నావు రాధా. నన్ను ఆ పాప కూపంలో నుంచి తప్పించినప్పుడు మీరే భగవంతుడిని భావించడం పొరపాటుంటారా? మీరిచ్చిన ధైర్యంతో నేను అందరి ఆడవాళ్ళలా బ్రతకొచ్చిన ఆశించడం పొరపాటుంటారా? మీకు నా సర్వస్వాన్ని అర్పించి మీ జీవితంలో పాలు పంచుకోవాలని కలలు కనడం పొరపాటునంటారా? కాదు, నీవు ఒట్టి కళ్ళు కావు. పగటి కలలు అంతే. కాలికి తగిలే రాతి బొమ్మనైనా కళ్ళ కత్తుకుంటారు కానీ కాలు జారిన ఆడదాన్ని మాత్రం కాళ్లతోనే తొక్కిస్తారు. నిన్ను నువ్వే కించపరచుకోవడం నేను సహించలేదు. మీరే ప్రపంచాన్ని భావించి మిమ్మల్ని దైవంగా ఆరాధించినందుకు సునాయసంగా వంచారు. నా ఆశల్ని విశ్వాసాన్ని నుగ్గు చేశారు. నేను మీ సిరి సంపదలా కోరాను. చిన్న మెత్తు తాళిపొట్టు కోరినందుకేగా నాకు ఈ చిత్రహింస. రాధా, నువ్వెన్నేనాను ఎంతనే నిందించు, కానీ నిన్ను వంచానది మాత్రం ఆపత్తు. వంచన కాకపోతే మీకు పెళ్ళైన సంగతి దాచిపుచ్చి ఈ దావుడు ముతులు ఎందుకు ఆడారు? ఈ మాట ముందే చెబితే మళ్ళీ మీ జీవితంలో అడుగు పెట్టేదాన్ని కాను. దానివల్ల నీకు న్యాయం జరిగేదా? కనీసం నాకు ఈ లోకంతో సంబంధమైనా తీరిపోయేది. ఈనాడు నాకు అవకాశం కూడా లేకుండా చేశారు. మాతృపాసాన్ని నా మెడకు తగిలించి జీవితమంతా చావు బ్రతుకుల మధ్య కొట్టుకులాడట్టు చేశారు. నీకు ఆ దుస్థితి కలుగునివ్వను రాధా. మన అనుబంధానికి పవిత్రమైన రూపం కల్పిస్తాను. ఇంకా మీ మాటలకు తేరపోయటానికి ప్రయత్నించకండి. తేనె పూసినా విషం పులిమినా నిజం నిజమే. ఆనాడు నీ జాడ తెలుసుకోవడానికి నేను చేసిన ప్రయత్నాలన్నీ వృధా కావడంతో నువ్వు ఈ లోకంలోనే లేవనుకున్నాను. తప్పనిసరైన పరిస్థితుల్లో లక్ష్మిని పెళ్లి చేసుకున్నాను. అటు లక్ష్మికి ఇటు నీకు సమానమైన ప్రతిపత్తిని కలిగించడానికి సతమతమవుతున్నాను. రెండు కత్తులు ఒక వరలో ఇమ్మడవు. సనాతన సాంప్రదాయాల్లో పెరిగి నాకు సహధర్మచారినై నన్ను శ్రీరామచంద్రుడిగా భావించే లక్ష్మణ్ వలసిన మాట నువ్వు అంటున్నావా రాధా? నువ్వు వస్తున్నావని తెలుసుకుని సంతోషంతో ఉప్పొంగిపోయాను. సున్నితమైన నీ మనసు కష్టం కలిగించకుండా, పవిత్రమైన నీ ప్రేమకు భంగం కలిగించకుండా నిన్ను ఇంటికి తీసుకురావడం తప్పంటావా? నలుగురు ఏమనుకుంటారన్న వెరపు కూడా లేకుండా నీ సంతోషం కోసం నీతో కలిసి తిరగడం తప్పంటావా? ఏ తప్పు? ఇది తెలిస్తే లక్ష్మి గుండె పగిలిపోతుందన్న సత్యాన్ని కూడా లెక్క చేయకుండా నేను లాలించాను, బుజ్జగించాను. కాకపోతే అడకత్తెరలో ఇరుక్కున్న నేను లక్ష్మి మనసు నొప్పించకుండా ఒప్పించడానికి ఇంత ఆలస్యం చేశాను. ఇదేనా నేను చేసిన తప్పు? ఇదేనా నేను చేసిన వంచన? నేను ఇన్నాళ్ళు ఎదురు చూసిన మన సంతానానికి తల్లిని కాపోతున్నాను కానీ నీకు భార్యని కాలేకపోయిన చింత నా మనసును తొలిచివేసింది. నిరాశ నిస్పృహం దగ్గర రా. నీకు నా మీద నీకున్న విశ్వాసాన్ని తుడిచేసుకో. నిన్ను కాళ్ళ పారాణితో పసుపు కుంకుమలతో నూతన వధువుగా నా ఇంటికి తీసుకెళ్తాను. నా మాట నమ్ము. కాన్పు త్వరలోనే వస్తుంది, కానీ ఈవిడ చాలా బలహీనంగా ఉన్నారు. ఇప్పుడే ఇక్కడ చేర్పించడం మంచిది. అలాగే డాక్టర్, స్పెషల్ రూమ్ ఏర్పాటు చేయండి. డోంట్ వరీ, వి లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ డాక్టర్. ఈమె పేరు రాధ. భర్త పేరు శ్రీధర్. నర్స్. ఎస్ డాక్టర్. ఈవిని 9వ నెంబర్ రూమ్ తీసుకెళ్ళు. ప్రత్యేకంగా ఈవిడికి నువ్వే అటెండ్ అవుతూ ఉండు. అలాగే డాక్టర్. నువ్వు కడుపులో దాచుకోవాలి సుమా. అలాగే. ఇందాక ఏ వీళ్ళని నా కూతుర్ని లేడీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను. అక్కడికి నీ అల్లుడు ఎవరో ఒక అమ్మాయిని, కడుపుతో ఉన్న అమ్మాయిని వెంట పెట్టుకొచ్చాడు. మా అల్లుడా? నువ్వు సరిగ్గా చూసావా? చూస్తాను. నిజంగానే? నువ్వు నమ్ము నమ్మకపో, అబద్ధం నా నాలుగు కోసినా రాదు. వదినా, ఇది నీ కూతురు చెవిని మాత్రం పడనివ్వకు. నేను వచ్చినప్పటి నుంచి చెవులు ఎన్ని పోతుంటే నన్ను గడ్డి పోతక తీసి పారచావు. నీ కాపురానికి ఎక్కడ తెచ్చుకున్నావు? ఏమిటమ్మా, ఏమైంది? ఏమైందా? నా అనుమానమే నిజమైంది. మీ ఆయనంత బుద్ధిమంతుడు లేని పొంగిపోతుంటావుగా. ఆయనే ఎవత్రా ఉంచుకుని దాంతో కారులో ఊరేగుతున్నాడట. ఇప్పుడేమంటావు? ఎవరు చెప్పారమ్మా? ఒకటి చెప్పేదంటే ఊరంతా కోడై కూర్చోది. చాలేమ్మా, ఇలాంటివన్నీ పని లేని వాళ్ళు, పచ్చగా ఉంటే చూసి ఓరం లేని వాళ్ళు పుట్టించే పుకార్లు.
ఈ గాలి మాటలు నమ్మే అంత తెలివి తక్కువ దాని కాదు. నీ తెలివి తెల్లారినట్టే ఉంది. దాన్ని కారులో వేసి ఊరంతా తిరుగుతున్నాడని చూసిన వాడు చెప్పాను నమ్మకపోతానికి. ఎవరమ్మా చూసింది? ఎవరో కాదు, మన పక్కింటి హనుమాయమ్మ. ఆవిడికి నీ మీద ఏమైనా ద్వేషమా, కక్ష, కోపమా? తన కూతురు తీసుకుని లేడీ డాక్టర్ దగ్గరికి చెప్తే ఆయన దాన్ని తీసుకుని అక్కడ తయారయ్యాడ. అమ్మా, ఇప్పటికైనా కళ్ళు తెరిచి జాగ్రత్త పడకపోయావో రేపు దాన్ని సరాసరి తీసుకొచ్చి కంపరాడే కూర్చోబెట్టాడు, చూసుకో. ఆమె చెప్పింది నిజమే ఉంటుంది. ఈ అన్యాయాన్ని సహించి ఊరుకుంటే లాభం లేదు. సూటిగా అడిగేసే. ఏమిటా తొందర? దేవుళ్ళలాంటి భర్తని అనుమానిస్తున్నావా? అడిగితే ఓవేళ అబద్ధమని రుజువైతే ఆయన ఎంత బాధపడతారు. దాని ఫలితం ఏమవుతుందో ఆలోచించు. ఇంకా ఆలస్యం చేస్తే రాధకు అన్యాయం చేయడమే అవుతుంది. నీకు కలిగిన బిడ్డ భవిష్యత్తు నువ్వే చేతులారా చెరిపినట్టు అవుతుంది. నీలో సగమైన లక్ష్మి నీ సమస్యను సంతృప్తిగా పరిష్కరిస్తుంది. సందేహించుకో. చెప్పు చెప్పు. ఆగు. లక్ష్మికి చెబుతావా? ఆమెకు నీ మీద ఉన్న భక్తి విశ్వాసాలు ఒక్క మాటతో చెదిరిపోతే, ఆమె గుండెలు పగిలిపోతే, ఆమె ఏ అఘాత్యానికైనా సిద్ధపడితే రాధకు న్యాయం చేయబోయి లక్ష్మికి ద్రోహం చేసినట్లు అవుతుంది. ఆలోచించుకో. ఆలోచించుకో. మా అత్తయ్య గారి దగ్గర 500 రూపాయలు ఎందుకు తీసుకున్నావు? బద్దలు కట్టానుగా. మరి మేము బద్దలు కట్టాంగా, మేము కూడా 500 రూపాయలు తీసుకోవాలి కదా. జేబు ఎక్కడ? 490 తీసుకో, 10 రూపాయలు వదిలేసి. ఎందుకు లేదు? టాక్సీ. డాక్టర్ గారు, ఏమిటిది? నరక, తగ్గిపో. అయ్యో, ఏమిటండి ఇది? డాక్టర్ గారు, ఏమండి ఇంకా ఎందుకండి ఈ బద్దలు? ఇది రాదు. నా నొప్పి తగ్గిపోయింది. అయ్యో అయ్యో, మళ్ళీ నడువు పడిపోయింది. నా 500 పోయాయి. 500 పోతే పోయాయి. కప్పు దొరికిందా? ఎందుకు దొరుకుతుంది? దొరకలేదు. మొఖాలు చూస్తే తెలియట్లేదు. చెప్ప దొరికింది. ఏమండి, బాంబేలో అందగెత్తుల పోటీలు జరుగుతున్నాయి. అమ్మాయిని తీసుకెళ్ళి మళ్ళీ ప్రయత్నించాలని ఉంది. లేకపోతే ఇన్నాళ్ళు నేను కష్టపడినందుకు ఫలితం ఏమని చెప్పండి. ఫలితం ఏముంది పాపం? అవునండి, ఫలితం ఉండాలి. వెళ్తానంట. అవునండి. ఫలితం ఎందుకండి? అందగత్తెనంచు విరవీగినందున భర్తను బాధ పెట్టినందుకు, భర్తను బాధ పెట్టినందుకు పెళ్లి చేసిన మీదట అల్లుణ్ణి కూతుర్ని విడదీసినందుకు నన్ను కొట్టగండి, నాకు బుద్ధి వచ్చింది. ఇది చంపలేసుకుంటున్నాను, నన్ను క్షమించండి. మీ పాదాలు పట్టుకుంటా. నీకు అక్కడ కాదు, ఇక్కడ. ఈ నడుము పోయింది, కావాలంటే చూసుకోండి. నో కన్ఫ్యూజన్. మీ నడుము సరిపోయిందండి. అల్లుడు, కూతురు, మీరిద్దరు. నో కన్ఫ్యూజన్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యూ. అప్పుడప్పుడు వచ్చి చెకప్ చేయించుకుంటూ ఉండమ్మా. అలాగే. థ్యాంక్ యూ వెరీ మచ్.
తొలి సంతానాన్ని చూసుకుని ప్రతి ఆడది ఎంతో ఆనందించి ఈ సమయంలో ఎందుకలా కంటతడి పెడుతున్నావు? నేను అందరి ఆడవాళ్ళ లాంటి దాని కానుగా. ఏ ఎందుకో? నీకేం తక్కువ? నేను ఇన్నాళ్ళు మీతో ఉన్నా నేనెవరో చెప్పుకోలేని స్థితిలో ఉన్నాను. రాధా, భర్త ఎవరో చెప్పుకోలేని ఆడదాన్ని, తండ్రి ఎవరో చెప్పలేని బిడ్డని లోకం తలెత్తుకోనివ్వదండి. రాధా, నా మీద నీకు నమ్మకం సన్నగిల్లిందా? మన బిడ్డకి అలాంటి దుర్గతి పడుతుందని ఎలా అనుకున్నావు? వాడికి అన్యాయం జరుగుతుందని సందేహిస్తున్నావా? లేదండి, బిడ్డని మీరెంతో ఆప్యాయంగా చూస్తారు, అన్ని విధాలా తీర్చిదిద్దుతారు. కానీ తల్లి మెడలో తాలి ఉన్నప్పుడే లోకం బిడ్డని గుర్తిస్తుంది. ఈ జన్మకు నాకు అసుకృతం లేదు, వాడికి అదృష్టం లేదు. రాధా, రాధా, నీకు ఆ భయం అక్కర్లేదు. నేను ఇప్పుడే నిన్ను నా భారీగా లోకానికి ప్రకటిస్తాను. మన బిడ్డ సగర్వంగా తలెత్తు తిరిగేట్టు చేస్తాను. అమ్మా 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 లక్ష్మి లక్ష్మి అమ్మా లక్ష్మి లక్ష్మి అమ్మా పప్పు మునిగిపోయింది తల్లి, పప్పు మునిగిపోయింది. ఏమైందమ్మా? నీ చేపలన్నీ కామగోగులో కలిసిపోయిందే తల్లి. ఇన్నాళ్ళు వాళ్ళు వీళ్ళు చూస్తే నమ్మలేదు. ఇవాళ నేను అల్లుండే మహమ్మారి కళ్ళారా చూసానే తల్లి. మహమ్మారా? అవనా షాప్ లో కనపడలేదు? నీ చీర లాంటి చీర కట్టుకుని రాదా? ఇతనికి దాంతో ఎంతకాలం నుంచి ఉందో సంబంధం. అది ఆసుపత్రిలో బిడ్డను కూడా నాకు తెలుసా? అలా నిలబడి నిలబడితే లాభం లేదమ్మా. ఆసుపత్రి రిజిస్టర్ లో తనే ఆ బిడ్డకి తండ్రిని సంపద కూడా చేశాట. ఈవేళ దాన్ని ఆ బిడ్డని ఎంతో కోలాహలంగా ఆసుపత్రి నుంచి తీసుకెళ్తుంటే చూసి నా ఒళ్ళు కంపరెత్తిపోయింది. ఇలా ఊరుకుంటే లాభం లేదు. అది ఊళ్ళో ఉన్నంత వరకు అతను కాళ్ళు కట్టేయలేం కదా దాని నుంచి వెళ్ళకుండా. కాబట్టి నీ కాపురం గట్టిపడాలంటే దాన్ని తక్షణం ఈ ఊరిని తరవేయాలి, అంతే. ఇప్పుడు అక్కడి నుంచేనా రావటం? అక్కడి నుంచేనా అంటే? కలలోనైనా మీరు వెళ్ళకూడదని నేను ఆశించే చోటు నుంచి. కొత్తగా మాట్లాడుతున్నావేంటి? నీ మాటలో నీలో ఇంత మార్పు వచ్చింది ఏమిటి? నాలోనా మీలోనా? మీరిప్పుడెక్కడి నుంచి వస్తున్నది నాకు తెలియదనుకున్నారా? మీ గుండెల మీద అంటుకున్న ఆ పాపిష్టి బొట్టు రాధదేనని, ఆ రాధ మీ ఉంపుడు కత్తని, అది కన్నబిడ్డకు తమరే తల్లినని సంతకం చేశారని కూడా తెలుసు. మీ రహస్యాలు నాకు తెలియవనుకోకండి. ఎంత తెలిసినా అది కొంతేనని మాత్రం నీకు తెలియదు. మీ బుకాయింపులు కట్టిపెట్టండి. ఇంతవరకు మీరెన్ని అబద్ధాలాడినా నమ్మాను. నేను ప్రశాంతంగా తలమూపే ఈ చోటు శాశ్వతంగా నాదేనని గర్వించేదాన్ని. దాన్ని నాడో పతితురాలకు అప్పగించారు. నా గుండెల్ని పగ్గు అనిపించారు. లక్ష్మి, ఏమిటి ఒళ్ళు తెలియని ఆవేశం? అంటే బతికంతా మీ నీడగా ఉండేదాన్ని. మీరెంత పాపకూపంలో కూరుకుపోతున్నా చూస్తూ ఊరుకోవటం తప్ప మిమ్మల్ని అడిగేందుకు ఆపేందుకు నాకు అధికారం లేదా? అధికారం కాదు, ఇది అహంకారం. కాదు, నా గుండెల్లో గుడి కట్టుకుని పూజించుకుంటున్న కొండంత దైవం కులకరాయిగా మారిపోయి అధోగతి పాలవుతుంటే అంతరాంతరాల్లో రేగిన సంక్షోభంలోంచి వచ్చిన ఆక్రోశం. లక్ష్మి, నా క్షోభ మీకు అర్థం కాదు. ఇన్నాళ్ళ నా ఆరాధనకు అనురాగానికి ఇదేనా మీరిచ్చే ప్రతిఫలం? చెక్కు చెదర్ని నా విశ్వాసాన్ని ఆశల్ని కాలరాచివేశారు. నా హృదయాన్ని చీల్ చేశారు. లక్ష్మి, నువ్వు భ్రమపడుతున్నావు. నీ నేరం చూసుకుని నువ్వే భయపడుతున్నావు. ఇక నా సహనాన్ని పరీక్షించడానికి ప్రయత్నించకండి. మీ పరువు ప్రతిష్టలు మూలమట్టంగా నరికివేసిన ఆ భ్రష్టురాలి వ్యామోహాన్ని ఇకనైనా వదులుకోండి. నాది వ్యామోహం అనుకోవటం నీ అపోహ. దాని వెనకున్న యథార్థానంతా నన్ను చెప్పనే లక్ష్మి. మీరేం చెప్పినా అది యథార్థం పేరుతో విసిరే మరో బ్రహ్మాస్త్రం. లక్ష్మి, నీ అసహనం ఆవేశంతో మాటి మాటికి అడ్డుపడుతూ నాకు ఊపిరాడకుండా చేయకు. మీ ప్రతి మాటకి నా మనసు బీటలు విచ్చిపోతుంది. మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే భార్యను పాదదాసే కదా అనే ఈసడింపుతో మీ విలాసాలకి బలి చేశారు. లక్ష్మి, అంత మాటనకు లక్ష్మి. నీ అనురాగానికి ఆత్మాభిమానానికి ఏమాత్రం హాని కలగకుండా ఉండాలని ప్రయత్నం చేశానే తప్ప నిజానికి నీకు నేనేం ద్రోహం చేశాను, ఏ అన్యాయం చేశాను?
గుండెలు వచ్చేసి చెప్పు. ఇంకెక్కడి గుండెలండి, వాటిని ఎప్పుడో పిండి పిండి చేసేసారు. లక్ష్మి, స్వామి, ఏమిటి వైపరీత్యం? ఇది ఏనాడు చేసుకున్న పాపం? ఏ దేవుడిచ్చిన శాపం? ఈనాళ్ళు నేను వచ్చిన నోములు, నీకు చేసిన పూజలు నిష్ఫలమేనా? భర్తని దైవంగా పూజించే ఆడదానికి అవమానం, కన్నీరేనా ప్రతిఫలం? మా నైతిక విశ్వాసాలకి ఇదేనా మగవారిచ్చే విలువ? నా ఐశ్వర్యంతో పాటు నా ప్రాణాలను కూడా సంతోషంగా ఇవ్వగలను. నా భర్తలో భాగాన్ని మాత్రం మరో స్త్రీకి పంచి ఇవ్వలేను స్వామి, ఇవ్వలేను. ఇలా ఊరుకుంటే లాభం లేదు. అది ఊళ్ళో ఉన్నంత వరకు అతను కాళ్ళు కట్టేయలేం కదా దాని ఇంటికి వెళ్ళకుండా. కాబట్టి నీ కాపురం గట్టిపడాలంటే దాన్ని తక్షణం ఈ ఊరిని స్థిరమయ్యాలి, అంతే.